హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆర్మీ గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ కేవలం మీకు 10th క్లాస్ అర్హతతోటి 48,000 పైగా మీకు శాలరీ ఇచ్చే ఉద్యోగం అనమాట. ఇవన్నీ కూడా కేవలం అటెండర్ ఉద్యోగాలు, అదేవిధంగా స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ నేను షార్ట్ నోట్స్ వచ్చినప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఒక వీడియో చేసాను. ఆ వీడియోలో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అంటే మిస్టేక్స్ అంటే ఏం లేదు, కొన్ని ఇప్పుడు ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది, కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగింది. అవి కూడా మీకు ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఆర్మీలోన గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు జాబ్ చేయాలి అని ఎవరైతే డ్రీమ్ పెట్టుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. దీనికి వచ్చేసి ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి మెడికల్ లిస్ట్ కానీ కండక్ట్ అయితే చేయరు, అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లెగ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లెగ్ చేసి మేము చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి లెగ్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికన్నా ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ SSG కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే NTPC కానీ, RPF కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్స్ అనేది కేవలం మీకు 399కి విత్ 1 year వాయిదా ఇస్తూ ఉన్నాము. ఈ ఆఫర్ అని మీకు ఈ నెల 28th వరకు మాత్రమే ఉంటుంది. బక్రీద్ ఫెస్టివల్ ఆఫర్ అయితే పెడతా ఉన్నాం ప్రజెంట్ అయితే. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, అక్కడ చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పిలవడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఏదైతే ఇండియన్ ఆర్మీ ఉంది కదా గ్రూప్ సిలోన, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నుంచి మనకు వెల్లింగ్టన్ అంటే మనకు తమిళనాడు నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ బట్టిది. అయితే నేను కొన్ని డేస్ బ్యాక్ వచ్చేసి నేను షార్ట్ నోట్స్ వచ్చిందని నేను ఒక వీడియో చేసిన కదా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ది. అండ్ దానిలో చేసినటువంటి వీడియోలో కొన్ని అప్డేట్ అయితే చేయడం అయితే జరిగినమాట ప్రజెంట్ వచ్చేసి. అండ్ దీనిలో మనకు ముందుగా మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే, లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మనకు ఓవరాల్గా 9 వేకెన్సీ అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్ వరకు వేకెన్సీ అయితే ఉన్నాయి అనమాట. అండ్ సివిల్ అండ్ మోటార్ డ్రైవర్కి లెవెల్ 2 కింద అండ్ శాలరీ అయితే వస్తుంది. 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకి 5, OBC వాళ్ళకు 4, SC వాళ్ళకు 2, ST వాళ్ళకు 1, EWS వాళ్ళకు 1. MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్కే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కువ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు, 38 అనమాట. యువర్ వాళ్ళకు 13, OBC వాళ్ళకు 10, SC వాళ్ళకు 7, ST వాళ్ళకు 3, EWS వాళ్ళకు 5. అయితే ఇదొక్క MTS పోస్ట్ మాత్రమే ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 25 years ఉన్నటువంటి యువర్ EWS అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళకు 30 years, OBC క్యాండిడేట్ వాళ్ళకు 28 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అయితే బ్రదర్ ఇక్కడ సివిల్ అండ్ మోటార్ డ్రైవర్ కానీ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ కానీ లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ మీకు 60,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే. MTS పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు 48+ అయితే మీకు సాలరీ అయితే వస్తుంది. అంటే మీకు 50,000 అబోవ్ మీకు కూడా దగ్గర ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీ కూడా చూసుకోవచ్చు. లెవెల్ 4 కింద మంచి సాలరీ అయితే వస్తుంది. సూపర్వైజర్ నెట్వర్కింగ్లో వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది లెవెల్ 5 కింద, దీనికి కూడా మంచి సాలరీ అయితే ఉంటుంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ 4 వేకెన్సీ అయితే ఉన్నాయి లెవెల్ 5 కింద సాలరీ. హార్డ్వేర్ అడ్మినిస్ట్రేటర్ లెవెల్ 5 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. లైన్ మ్యాన్కి లెవెల్ 4 కింద మీకు సాలరీ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. బోర్డ్ బిల్డర్కి వచ్చేసి లెవెల్ 2 కింద మీకు సాలరీ 1 వేకెన్సీ మాత్రమే ఉంది. అండ్ టెక్నికల్ అటెండెంట్ ఏదైతే ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్కి లెవెల్ 1 కింద మీకు సాలరీ ఉంటుంది అండ్ 1 వేకెన్సీ అయితే ఉంది. దీనికి కూడా మనకు 18 నుండి 20 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట యువర్ EWS అందరికీ. ఇక రిమైనింగ్ పోస్ట్ ఉన్నాయి కదా, అన్నిటికి వచ్చేసి మనకు 18 నుండి 27 అయితే ఉండాలి యువర్ EWS వరకు. SC ST వాళ్ళకైతే కానీ 32 years, OBC క్యాండిడేట్ వాళ్ళైతే కానీ 30 years వరకు ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ మనకు అప్లికెంట్ ఫీజు, నేను ప్రీవియస్ చేసినటువంటి వీడియోలో మీకు అప్లికెంట్ ఫీజు లేదని చెప్పాను. బట్ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు అప్లికెంట్ ఫీజు అనేది 100 రూపాయలు అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ పేమెంట్ కూడా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ DD అయితే తీయాల్సి ఉంటుంది. మీరు DD వచ్చేసి మీరు DSSC డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2026 అనే దాని మీద తీయచ్చు. కెనరా బ్యాంకు DSSC బ్రాంచ్ కోడ్ వచ్చేసి మీకు 16239 ఈ అడ్రస్ మీద మీరు పేమెంట్ అయితే తీయాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ 100 రూపాయలు మాత్రమే. అండ్ ఇదైతే అందరైతే తీయాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే, మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వస్తుందో మనకు ఆ డేట్ నుంచి మనకు 21 days వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది అన్నమాట. మనకు May 23rd నుంచి మనకు 21 days కౌంట్ చేసుకుంటే కన్నా June 12వ తేదీ వరకు మీకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ హౌ టు అప్లై విషయానికి వస్తే కన్నా ఇక్కడ ఇంకొక చేంజ్ అనేది ఏంటంటే, నేను ప్రీవియస్ బ్యాక్లో వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ని మనమే ఫిల్అప్ చేయాలని చెప్పాను. బట్ ఏంటంటే వాళ్ళు కొత్తగా వీళ్ళు ఏమంటారు అంటే, అప్లికేషన్ ఫామ్ని మీరు హ్యాండ్ రైట్ తోటి మీరైతే ఫిల్అప్ అయితే చేయొద్దండి, కంప్యూటర్లో మీరు టైప్ చేయించి దాన్ని అంటే టైపింగ్ చేయించి మీ డీటెయిల్స్ అన్నీ కూడా దాన్ని ప్రింట్ తీసి మీరు బై పోస్ట్ ద్వారా మాకు పంపించండి అని వాళ్ళైతే చెప్తా ఉన్నారు.
అండ్ మీకు అప్లికేషన్ ప్రొసీడ్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు పూర్తిగా చెప్తాను. అండ్ వాటితో పాటు అప్లికేషన్ ఫామ్తో పాటు మనకు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్లు పంపించాలి. అండ్ అదేవిధంగా మనకు సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్విలాన్మెంట్ ఒకటి పంపించాలి. ప్రతిదీ మీకు నేను వీడియోలో చెప్తాను. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, మనకు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు స్క్రూనిటీ అంటే మనకు షార్ట్ లిస్ట్ అయితే చేసి ముందుగా ఎగ్జామ్కి అయితే పిల్లలు అయితే జరుగుతూ ఉంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు, అంటే స్కిల్ టెస్ట్ అలాంటిది. ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, అండ్ ట్రేడ్ స్పెసిఫిక్ నుంచి కూడా క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. ఎగ్జామ్ పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ మాత్రమే క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ అయితే చేసుకోవాలి. ఇక ఎవరైతే ఎగ్జామ్ షార్ట్ లిస్ట్ అవుతారో నెక్స్ట్ స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్ అయితే దీనికైతే తెలియదు. స్కిల్ టెస్ట్ వచ్చేసిందంటే మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే ఉందో దానికి రిలేటెడ్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకుంటే షార్ట్ హ్యాండ్ టెస్ట్ అదైతే వచ్చి ఉండాలి. ఒకవేళ ఇంకా టైపింగ్ టెస్ట్ ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకుంటే అదే టెస్ట్ అనమాట. ఒకవేళ మీరు ఎంటీఎస్కి అప్లై చేసుకుంటే కానీ మీకు ఎలాంటి ట్రేడ్ టెస్ట్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకు ముందుగా లోవర్ డివిజన్ క్లర్క్కి వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. 12th అంటే ఇంటర్మీడియట్. ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. దీనికి టైపింగ్ స్పీడ్ అనమాట 35 words per minute మీరు ఇంగ్లీష్ టైపింగ్ చేయాలి. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే కనుక 30 words per minute మీకు టైపింగ్ చేయాలి. 10 నిమిషాలు మీకు టైపింగ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చి మనకు సివిల్ అండ్ మోటార్ డ్రైవర్, దీనికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. హెవీ వెహికల్ సంబంధించిన లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ మీకు లైసెన్స్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే మీకు లైసెన్స్ వచ్చి మీకు 2 years అబౌవ్ అయితే దాన్ని ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎంతగానో ఎదురు చూసినటువంటి పోస్ట్కి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అవర్ ఈక్వలెంట్ ఇది ఇచ్చాడు. సింపుల్గా మీరు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. మీకు ప్రీవియస్ నోటిఫికేషన్ వీడియోలో కూడా చెప్పాను. అదే ఎంటీఎస్కి ట్రేడ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు నేచర్ ఆఫ్ డ్యూటీస్ కానీ అండ్ విచ్ ఆర్ క్లీనింగ్ కానీ స్వీపింగ్ కానీ టాయిలెట్స్ ఆర్ వర్క్స్ ఏరియా లోడింగ్ అండ్ అన్లోడింగ్, మనకు గూడ్స్ ఏదైతే ఉంటాయో షిఫ్టింగ్ చేయడము అండ్ ఫీడింగ్ అండ్ క్లాస్ హార్సెస్ ఉంటాయి కదా వాటిని ఫీడింగ్ చేయడము అండ్ వాటిని క్లీన్ చేయడము, నైట్ వాచ్మెన్గా జాబ్ చేయాల్సి ఉంటుంది. ఎంటీఎస్ సంబంధించిన వర్క్ అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, దీనికి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అవర్ ఈక్వలెంట్ అనమాట. ఎవరైనా ఇంటర్మీడియట్ కానీ లేకుంటే డిప్లొమా స్టూడెంట్స్ హోల్డర్స్ ఉంటాయి కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. డిక్టేషన్ అనేది 10 minutes 80 words per minute మీరు చేయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనకు సూపర్వైజర్ నెట్వర్కింగ్, దీనికి వచ్చేసి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా మాస్టర్ డిగ్రీ మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ లేకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఏదో ఒక దానిలో చేసి మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెట్వర్కింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సర్వీసెస్లోన ఉన్న వాళ్ళు సూపర్వైజర్ నెట్వర్కింగ్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, దీనికి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. విత్ డిప్లొమా ఇన్ నెట్వర్కింగ్ అయితే చేసి ఉండాలి లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి ఉండాలి 12th తర్వాత. అండ్ అదేవిధంగా మీకు సిస్కో సర్టిఫికేటెడ్ నెట్వర్క్ అసోసియేట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ సిస్కో సర్టిఫికేట్ నెట్వర్క్ ప్రొఫెషనల్స్ సంబంధించి ఉంటే అది కూడా ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అంటే మ్యాక్సిమం చాలా తక్కువ మందికి ఉంటుంది ఈ క్వాలిఫికేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకు హార్డ్వేర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ హార్డ్వేర్స్లో కానీ లేకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి ఉండాలి. అదేవిధంగా మీకు వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ హార్డ్వేర్ అడ్మినిస్ట్రేషన్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు లైన్మ్యాన్కి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు డిప్లొమా ఇన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్మ్యాన్ మేనేజ్మెంట్లో మీకు డిప్లొమా ఉండాలి. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలేటెడ్ ఫీల్డ్లో ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు బోట్ బిల్డర్ వచ్చేసి మనకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు వాటి సంబంధించిన 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. రిపేర్ చేయడం కానీ ఫైబర్ గ్లాసు రెయిన్ఫోర్స్డ్ ఏదైతుందో వాటికి రిలేటెడ్ సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చి మనకు టెక్నికల్ అటెండెంట్, దీనికి వచ్చేసి ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోండి. అట్లీస్ట్ మీకు 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది, దీన్ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూసుకోండి. ఇక్కడ మీకు రెడ్ మార్క్లోనే దిస్ ఫామ్ హ్యాస్ టు బి టైప్డ్ ఇన్ బ్లాక్ లెటర్స్ ఓన్లీ. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆల్ హ్యాండ్ రైటెడ్ ఫామ్ విల్ బి రిజెక్టెడ్ అని ఇచ్చాడు. ఒకవేళ మీరు హ్యాండ్ రైట్ ద్వారా మీరు ఫిల్అప్ చేసి మీరు కానీ పంపించారంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది.
అని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి కేవలం మీరు దీన్ని టైపింగ్ చేయించి పంపించండి. అండ్ ఏ విధంగా టైపింగ్ చేయాలి, అంటే ఏ విధంగా ఫిల్అప్ చేయాలి దీన్ని అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని బట్టి నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.